నన్ను ఒకరోజు ఆ అమ్మాయి ఇంటికి తీసుకువెళ్ళాడు. తనేమో నాతో, నీ హస్బెండ్ నేను లేకుండా ఉండలేడు, నువ్వు నేను ఇద్దరం ఉందాం, వీకెండ్స్ లో మాత్రం నా దగ్గర ఉంటాడు అని అనింది. తను అలా అనేసరికి నేను కుదరదు అని గట్టిగా చెప్పేశాను. ఆమె హస్బెండ్ కి, పేరెంట్స్ కి, రిలేటివ్స్ కి అందరికి వీళ్ళ మ్యాటర్ తెలుసంట. నాతో నీ హస్బెండ్ చాలా ఎంజాయ్ చేశాడు, నువ్వు సాటిస్ఫై చేయలేవు అనింది. అసలు ఒక్కసారిగా షాక్. నేను బాగా కోపం వచ్చేసింది. ఇంకా నేను నా లైఫ్ నేను చూసుకుంటాను, నువ్వు ఎవరు నాతో చెప్పడానికి అనేసరికి ఆమె వచ్చి నా గొంతు పట్టేసుకుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఆమెను కొట్టి, నీ ప్లేస్ లో వేరే వాళ్ళు కానీ ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి వేరేలాగా ఉండేది, తను అంతా తెలిసి కూడా నాతో ఉండాలి అనుకుంటుంది, ఇక నుంచి నేను నా వైఫ్ తోనే ఉంటాను అని చెప్పి నన్ను అక్కడ నుంచి తీసుకొచ్చేసాడు మా ఇంటికి. ఆ రోజు ఆ అమ్మాయిని తిట్టనైతే తిట్టాడు, కానీ తనని మర్చిపోవడానికి చాలా సఫర్ అయ్యాడు. ఆమెని తలుచుకొని ఏడవని రోజంటూ లేదు. నేను చాలా కన్విన్స్ చేశా తనని. చాలా రోజుల తర్వాత ఇప్పుడు సెట్ అయ్యాడు. బట్ నాకు మాత్రం తన మీద స్టార్టింగ్ లో ఉన్న లవ్ కానీ నమ్మకం కానీ రావట్లేదు. అతను చేసిన మిస్టేక్ నా మైండ్ లో అలానే ఉండిపోయింది. తనతో హ్యాపీగా ఉండలేకపోతున్నాను, ఏం చేయాలో సొల్యూషన్ చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్. తన స్టోరీ మొత్తం విన్నారు కదా, మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. నేనైతే మీ హస్బెండ్ రియలైజ్ అయ్యి మీతోనే ఉంటున్నాడు కాబట్టి అన్నీ మర్చిపోయి అతనితోనే హ్యాపీగా ఉండండి అని చెప్తాను.